1978 తర్వాత తెరుచుకోనున్న జగన్నాథుని ఖజానా తాళంకప్ప బద్దలు కొడతారా? ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆభరణాల గురించి, ఆ ఖజానా గురించి రకరకాలుగా చెబుతూ ఉంటారు. అది కళ్ళు చెదిరే ఖజానా అని. అందులో ఉన్న వజ్ర వైడూర్యాలు, గోమేదికలు, కెంపులు, పుష్యరాగాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరులు అప్పట్లో 5 చెక్క పెట్టెల్లో ఉంచి భద్రపరిచేవారు. వీటిని చివరిగా 1978లో లెక్కించారు. ఈ నేపథ్యంలో సుమారు 46 ఏళ్ల తర్వాత తిరిగి లెక్కించనున్నారు. అవును, కళ్ళు చెదిరే ఖజానా అని చెప్పే పూరి జగన్నాథుని భాండాగారం త్వరలోనే తెరవనున్నారు. వాస్తవానికి పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపదన లెక్కించేవారు. ఈ నేపథ్యంలో 1978లో చివరిసారిగా లెక్కించారు. నాడు ఈ సంపద లెక్కించడానికి సుమారు 70 రోజులు పట్టిందని చెబుతారు. అయితే అప్పట్లో కొన్నిటిని వదిలేశారని, అందువల్ల లెక్కల్లో సందేహాలున్నాయని చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దాఖలపై పిటిషన్పై విచారణ జరిపి హైకోర్టు ఆ భాండాగారాన్ని తెరిచి సంపద తిరిగి లెక్కించాలని ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదే సమయంలో వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే పురావస్తు శాఖ ఆదేశించింది. దీంతో 2019 ఏప్రిల్లో నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీ నియమించింది. అయితే ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రాజరీలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో తాము అధికారంలోకి వస్తే ఈ భాండాగారం తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ హామీకి కట్టుబడి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ బిశ్వనాథ్ రాత్ అధ్యక్షతను 16 మందితో కమిటీ చేసింది. దీంతో సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న ఈ భాండాగారాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ రాత్ భాండాగారం తెరవడంతో పాటు సంపదన లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఈ సమయంలో కలెక్టరేట్లో ఉన్న తాళం చెవితో తెరవకపోతే తాళంకప్ప పగలగొట్టి తెరవమన్నారు.